హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. గురకతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. నైట్ నిద్రపోవాలంటే చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి గురక ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. పక్కన వారికి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలా కొంచెం వాటర్ మరిగించుకున్న తర్వాత 3 యాలకులను తీసుకుని మెత్తగా దంచేసుకుని ఆ తొక్కతో పాటు ఇలాగ వేసేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో స్ట్రైన్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చలుగా ఉన్నప్పుడే నైట్ పడుకునే ముందు ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి, క్రమేణా గురక సమస్య తగ్గిపోతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గినటువంటి ఇలా గురక సమస్యకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇలా మనం టీ స్టైనర్లో ఇలా స్ట్రైన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పెద్ద సైజు గిన్నెలో కింద పడిపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా మనం స్ట్రైన్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ ఈ విధంగా పెట్టేసామనుకోండి, గిన్నెకి కింద పడిపోకుండా ఉంటుంది. మనం అందులో ఏదైనా స్ట్రైన్ చేసుకోవాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3, మనం పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా చేతులు ఎక్కడ మంట వచ్చేస్తాయి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బొటన వేలికి ఈ విధంగా స్పూన్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసామనుకోండి, మనకి చేతులు మంట రాకుండా ఉంటాయండి. ఇలా ఎన్ని పచ్చిమిర్చి అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా భయపడకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా విమ్ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోయిన ప్యాకెట్స్ని పడేస్తూ ఉంటాం కదండి. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అది శుభ్రంగా ఆ ప్యాకెట్ని క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని నిండుగా వాటర్ పట్టుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. మనకు ఒక్కొక్కసారి చేతులు కానీ కాళ్ళు కానీ ఒక్కొక్కసారి బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలానే ఒక్కొక్కసారి మనకి పుండ్లు కానీ గడ్డలు లాంటివి కానీ వచ్చినా కూడా పెయిన్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటి చోట ఇలాగా ఐస్ ప్యాక్ లాగా ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మనం ఇలాగా ఈ ఐస్ ప్యాక్ లాగా యూజ్ చేసుకొని ఈ విధంగా కాపుకున్నాం అనుకోండి, పెయిన్ తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా విమ్ లిక్విడ్ ప్యాకెట్ని ఈ విధంగా మనం వాటర్ పట్టుకున్నా ఓకే, లేదంటే దీనిలో గాలి పట్టేసుకొని మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ విధంగా దిండులాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కొంచెం పెద్ద సైజు ప్యాకెట్ ఉంటే ఈ విధంగా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మన ట్రైన్లో కానీ బస్సులో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఒక్కోసారి ఇలా పడుకుంటూ ఉంటాం కదండి, ఒక దిండులాగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. పిండి పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, ఇడ్లీ పిండి కానీ పిండి పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గ్లాస్ ఈ విధంగా పిండిలో బోర్లించేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ని షేర్ చేస్తున్నానండి. కిచెన్ సింక్లో మనం ఇలాగా కొత్తిమీరని క్లీన్ చేసుకున్న తర్వాత కడుగుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి కడిగేటప్పుడు ఏమవుతుందంటే కిచెన్ సింక్ నిండా కూడా ఇలా ఆకంతా పడిపోతుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక జాలి గేట్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఇలా చక్కగా మనకి కొత్తిమీర అంతా ఈ విధంగా తీసుకోవచ్చండి. సింక్ నిండా అవ్వకుండా మనం క్లీన్ చేసే పని లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6, బ్యాంగిల్స్ పాతవి ఉంటాయి కదండి. మనం యూజ్ చేయని బ్యాంగిల్స్ తీసుకొని ఒక 4 కానీ 5 కానీ తీసుకోవాలండి. ఈ విధంగా ఒకదానికొకటి ఇలాగ ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని గట్టిగా ఇలాగ ముళ్ళు అయితే వేసుకోవాలండి. ఒకదాని కింద ఒకటి ఇలా పెట్టేసుకొని గట్టిగా ముడి అయితే వేసేసుకొని మనం ఎక్కడైనా కిచెన్లో ఇలాగ ఒక మేకికి తగిలించేసామనుకోండి, తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువగా మనకి కిచెన్లో గెరిటలు కానీ స్పూన్స్ కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. ఎటువంటి గిన్నెల స్టాండ్ లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా బ్యాంగిల్స్ ఒక చోట తగిలించేసామనుకోండి, దీంట్లో పెద్ద పెద్ద స్పూన్స్ కానీ గెరిటలు కానీ
అస్తం గెంట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఇలాంటివి చక్కగా ఇలాగ ఈ బ్యాంగిల్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా తక్కువ ప్లేస్లోనే ఎక్కువగా చక్కగా ఈ విధంగా గెరిటలను అయితే మనం ఇలాగా ఆర్గనైజర్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా నెంబర్ 7, దగ్గు జలుబు ఊపిరాడకుండా ఒక్కోసారి బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు జలుబు అయినా సరే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని దోసపెనం పెట్టుకొని దోసపెనం పైన వాము ఆకు ఉంటుంది కదండి, వాము ఆకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా వాము ఆకులో ఒక మిరియం అలానే కొంచెం సాల్ట్ ఒక లవంగం వేసేసి ఇలాగ ఆ వాటర్ను మింగుతూ ఉన్నామనుకోండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా దగ్గు జలుబు తగ్గిపోతుందండి. తరచుగా వస్తున్నటువంటి దగ్గు జలుబు చక్కగా రికవర్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మనకి కళ్ళు ఒక్కోసారి మంట బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, మన బాడీలో ఓవర్ హీట్ వల్ల కూడా కళ్ళు మండుతూ ఉంటాయి, మంట వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. స్పూన్స్ ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ పాటు 1 అవర్ తర్వాత ఇలాగ స్పూన్స్ 2 కళ్ళ మీద ఇలా పెట్టుకుని కాపుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా మనకి చల్లగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 9, గోరింటాకు పెట్టుకోవాలంటే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చక్కగా పండుతుందండి. ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని ఇలాగ బౌల్లో 1 స్పూను సర్పు తీసుకున్నానండి, అలానే కొంచెం దీనిలో పసుపు తీసుకున్నాను. సరుపు పసుపు వేయగానే చూడండి కలర్ అయితే చక్కగా చేంజ్ అయిపోయింది మనకి. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్లో కొంచెం అయితే మనం ఇలాగా కుంకుమ ఉంటుంది కదండి, రెడ్ కలర్లో ఉన్న కుంకుమైనా ఓకే, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కుంకుమ అయితే ఈ విధంగా కలిపేసుకొని మొత్తం కూడా తిక్కుగా కలుపుకోవాలండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలాగ తిక్కుగా కలుపుకున్న తర్వాత చేతి మీద డిజైన్ లాగా మనం ముందుగానే గీసుకుంటూ ఉంటాం కదండి, ఇలా చేతి మీద చక్కగా గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పండుతుందండి. అప్పటికప్పుడుగా మనం చక్కగా బయటికి వెళ్ళాలి, మనం గోరింటాకు పెట్టుకునే టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుని గోరింటాకును ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, చక్కగా పండుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అప్పటికప్పుడు డిజైన్గా పెట్టుకొని చక్కగా మనం బయటికి వెళ్ళాలనుకున్నా కూడా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. కిచెన్లో ఎంత పనైనా చేస్తాం కానీ బాత్రూంలో మనం కడగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఎటువంటి కష్టపడే పని లేకుండా, ఇబ్బంది పడే పని లేకుండా ఇలా బాత్రూమ్స్ని చక్కగా ఇలా క్లీన్ చేసుకోండి. ఇది ఒక్కటి వేస్తే చాలండి, చక్కగా మనకి బాత్రూమ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలాగ ఒక బకెట్ తీసుకొని 1 స్పూను నేను సర్ఫ్ వేసుకున్నానండి, దీనిలో కొంచెం పేస్ట్ అలానే బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఈ 3 దీనిలో కలుపుకున్నాను. బాగా హీట్ అయినటువంటి హాట్ వాటర్ని అయితే ఈ బకెట్ వాటర్లో పోసుకున్నానండి. ఇలా పోసుకున్న తర్వాత బాత్రూమ్ అంతటి కూడా టైల్స్ మీద ఇలాగా ఈ వాటర్ని అప్లై చేసేసానండి. ఇలా అప్లై చేసిన తర్వాత కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా టైల్స్ మొత్తం కూడా ఈ వాటర్ని అప్లై చేసేసి గట్టిగా రఫ్ చేసి రుద్దానండి. ఇలా ఒక 1 అవర్ పాటు ఇలా మనం ఈ వాటర్తో నానిచ్చేసిన తర్వాత మళ్ళీ మనం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ మీద ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, ఈ వాటర్ పోసిన తర్వాత నాకు చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇలాగ మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈ వాటర్ చక్కగా మనం బేకింగ్ పౌడర్, ఇందులో సర్పు, షాంపూ అలానే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. దీని మొత్తం కూడా హాట్ వాటర్ బాగా మరిగించినటువంటి హాట్ వాటర్ని ఈ విధంగా వాటర్ని ప్రతి మూల అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా క్లీన్ చేసామనుకోండి, బాత్రూంలో ప్రతి మూల తలతల మెరిసిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు వాటర్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, వాటర్ ఇలా స్టవ్ మీద పడిపోయి స్టవ్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొబ్బరి చిప్పని ఈ విధంగా స్టవ్ పైన బోర్లించేసి ఇలాగ మనం క్లీన్ చేసుకున్నా కూడా స్టవ్ పైన పడకుండా ఉంటాయండి. గ్యాస్ స్టవ్ కూడా ఎక్కువ రోజులు మనకి ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇది టిప్ ఏం కాదండి, నేను
మామూలుగా చూపిస్తున్నాను. చట్నీ, మామిడికాయ చట్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో మామిడికాయ తొక్కు పచ్చడి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఈ 3 కూడా తగినంత తీసుకొని ఇలా వేయించుకున్నానండి. నేను ఇక్కడ 2 కాయలు మామిడికాయలు తీసుకున్నాను. ఇలా ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర బాగా ఇలా రోట్లో వేసి దంచిన తర్వాత మామిడికాయలను కూడా ముక్కల్ని ఈ విధంగా వేసేసి మొత్తం కూడా ఇలాగా మరీ మెత్తగా అవసరం లేదండి, కచ్చాపచ్చాగా ఇలాగా తొక్కుడు పచ్చడిలాగా నేను ఇలాగా దంచుకున్నాను. దీన్ని మామూలుగా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని పోపు అయితే వేసుకున్నానండి. ఇలా పోపులు చక్కగా చట్నీ తిరగమాత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో ఇది కొంచెం నెయ్యి వేసుకుని ఈ చట్నీ వేసుకుని తిన్నామనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చికెన్ కానీ మటన్ కానీ పక్కన పెట్టేసి ఇలా ఈ చట్నీతోనే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మీరు ఎలా చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మన లగేజ్ బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, పిల్లల బ్యాగ్స్ కానీ ఒక్కోసారి జిప్పులు ఫెయిల్ అయిపోయి ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. స్టక్ అయిపోయినటువంటి జిప్పులను చక్కగా ఈ విధంగా ఫ్రీగా తిరిగేటట్లు చేసుకోవచ్చండి. ఇలాగ కొబ్బరి నూనె కానీ, కొంచెం మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ కానీ ఈ విధంగా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత మనం జిప్పుని ఈ విధంగా మూవ్ చేసామనుకోండి చక్కగా వెనక్కి ముందుకి చక్కగా ఇలా జిప్ అయితే స్టక్ అయిపోయినటువంటి జిప్పు చక్కగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దోసపెనం పైన ఒక్కోసారి దోశలు రానప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. దోసపెనం పైన కొంచెం సాల్ట్ వాటర్ పోసేసి తర్వాత క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసి తర్వాత దోశ పోసుకుంటే దోశలు చక్కగా క్రిస్పీగా వస్తాయండి. ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 15, క్యారెట్స్ మనం ఇలాగా చెక్కు తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. మనం అప్పటికప్పుడు చాకు లేకపోయినప్పటికీ కూడా మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ విధంగా చక్కగా తీసేసుకోవచ్చండి. దీనిపై ఉన్నటువంటి చెక్కును తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఒక ఫోర్క్ స్పూన్ ఉంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఎక్కువగా కటింగ్ కూడా అవదండి. ఇలా స్పూన్ పెట్టి మొత్తం కూడా మనం ఈ విధంగా చెక్ అయితే తీసేసుకోవచ్చండి. ఇలా మనం అప్పటికప్పుడు చాకు లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా స్పూన్తో చాలా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. Thanks for watching. Bye bye.